మార్తోమ నగర్ శ్మశాన వాటికకు ప్రహారీ గోడ, సీసీ రెడ్డు, చేతి పంపు ఏర్పాటు చేయాలని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ డిమాండ్ చేశారు. 22 ఏళ్లుగా శ్మశాన వాటికకు మౌలిక వసతులు కల్పించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. మార్తోమ నగర్ శ్మశానాన్ని కల్పించాలి మౌలిక సదుపాయాలు మార్తోమ నగర్కు 24 సంవత్సరాలు అవుతున్న మార్తోమ నగర్ శ్మశానాన్ని పట్టించుకోలేని అధికారులు ఏర్పాటు చేయాలి. ప్రహరీ గోడను 24 సంవత్సరాలు అవుతున్న పట్టించుకొని ప్రభుత్వ అధికారులు ఏర్పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలి. మార్తోమ నగర్కు మార్తోమ నగర్ శ్మశానానికి మౌలిక సదుపాయాలు కల్పించాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో మార్తోమ నగర్ శ్మశానం పరిశీలించడం జరిగింది. ఈ శ్మశానము ఇప్పటికి 2002 సంవత్సరంలో ఇక్కడ శ్మశాన స్థలం 2 ఎకరాల పైబడి స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ శ్మశానానికి చుట్టూ ప్రహరీ గోడ కానీ, అదేవిధంగా సీసీ రోడ్డు కానీ, ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోతే మనుషులు మోసుకెళ్ళడానికి వీలు కాని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి. అందువలన ఇక్కడికి ఖచ్చితంగా సీసీ రోడ్డు అంటే సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయాలి. దానికి తోడుగా చేతి పంపు బోరు కానీ ఏర్పాటు చేస్తే శ్మశానం అంత్యక్రియలకు చేసిన అనంతరం అందరూ కూడా ఇక్కడే అన్ని కార్యకలాపాలు చేసుకోవడం జరుగుతుంది. అందువలన ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు అవసరం, శ్మశానంలో నీళ్లు అవసరం. ఇప్పుడు అందువలనే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో అన్ని మండలాలలో అదేవిధంగా ఇక్కడ మార్తోమ నగర్లో కూడా వెంటనే శ్మశానానికి ప్రహరీ ఏర్పాటు చేయాలి, సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలి, చేతి పంపు బోరు ఏర్పాటు చేయాలి. మౌలిక సదుపాయాలు అంటే శ్మశానానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. అధిక సంఖ్యలో దళితులు నివాసం ఉండే స్థలం కాబట్టి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ కానీ ఏ ఒక్కరు కూడా ఈ శ్మశాన స్థలానికి ప్రహరీ ఏర్పాటు చేయలేదు. ఎప్పుడైనా కానీ పాలక ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన మున్సిపల్ దాంట్లో 100 కోట్లు పైబడి నిధులు కేటాయించారు. ఆ నిధుల కేటాయింపులో ఇక్కడికి ప్రహరీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ సమితిగా మేము తెలియజేస్తున్నాం.